నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా. మన ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాను. ఈరోజు బలపరిచే వాక్యము ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనము. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చిదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అబ్రహాము దేవుని చేత పిలువబడ్డాడు. దేవుని మాటకు లోబడి కానాను దేశానికి ప్రయాణమై వచ్చాడు. దేవుడు అబ్రహాంతో మరొకసారి మాట్లాడి ఈ దేశాన్ని నీ సంతానానికి ఇస్తానని తెలియచేశాడు. దేవుని యొక్క ప్రత్యక్షత చూచిన అబ్రహాము దేవుని ఆరాధించడానికి సిద్ధపడ్డాడు. సృష్టికర్త అయిన దేవుడు ఎప్పుడైతే తనకు ప్రత్యక్షమయ్యాడో, ఆయన తనతో నోరు విప్పి ఎప్పుడైతే మాట్లాడాడో, అబ్రాహాము హృదయము ఆయన గురించిన స్తుతి ఆరాధనలతో నిండిపోయింది. కాబట్టి అబ్రాహాము దేవుణ్ణి ఆరాధించేందుకు ఒక బలిపీఠాన్ని కట్టాడు. ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో ఇది వాస్తవమై ఉన్నది. వాస్తవానికి ప్రభువైన యేసు ప్రత్యక్షత శిష్యుల హృదయాలను అనుక్షణము ఆయన గురించిన స్తుతి ఆరాధనలతో నింపి ఉండాలి. తాను సృష్టికర్త అయిన దేవునిగా ప్రభువైన యేసు తన శిష్యులకు అనేకసార్లు బయలుపరుచుకున్నాడు. కానీ వారి హృదయాలు దాన్ని గ్రహించలేకపోయాయి. తన వ్యక్తిత్వంలోను, తన గుణ లక్షణంలోను, తన ప్రవర్తనలోను, తన జీవితం అంతటిలోనూ ప్రభువైన యేసు తండ్రి అయిన దేవుణ్ణి బయలుపరుస్తుండగా, ప్రభువా, తండ్రిని మాకు చూపించుము అని ప్రశ్నించటం ఎంత విడ్డూరం. అయితే ప్రభువైన యేసు తమతో సంచరిస్తున్న సమయంలో వారికి ఆ వాస్తవము అర్థము కాలేదు. కానీ ఆయన మరణించి సజీవుడిగా తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణమైన తర్వాత పరిశుద్ధాత్ముడు దిగివచ్చి వాస్తవాలను గ్రహించే శక్తిని వారికి అనుగ్రహించాడు. ఇక మన వరకైతే మనము ప్రభువుని ప్రత్యక్షముగా చూడలేదు, కానీ విశ్వాసము ద్వారా ఆయన స్వీకరించి ఆయన ప్రత్యక్షత యొక్క ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాం. ఆయన భూమి మీద జీవించిన కాలములో ఆయన్ను ప్రత్యక్షముగా చూడటం, ప్రత్యక్షముగా ఆయన మాటలు వినటం ఎంత ఆనందకరమైన విషయం. అయితే ఆయన్ను మనము ప్రత్యక్షముగా చూచినప్పుడు కలిగే ఆనందము కంటే ఎక్కువైన ఆనందాన్ని దేవుని వాక్యము ఆయనను మనకు ప్రత్యక్షపరచుట ద్వారా మనం పొందుతూ ఉన్నాం. మనం ఈ ఆనందాన్ని ఎందుకు పొందుతున్నామో నేను మీకు తెలియచేస్తాను. దేవుని కళ్ళ కంటే, దేవుని చెవుల కంటే మానవుని కళ్ళు కానీ మానవుని చెవులు కానీ శ్రేష్టమనేవా? కాదు కదా. దేవుని వాక్యంలోని క్రీస్తుని గురించిన వివరణ మత్తయి లేదా యోహాను లేదా పేతురు ఇచ్చిన వివరణ కాదు, కానీ క్రీస్తును స్వయముగా తన కళ్ళతో చూచి క్రీస్తు మాటల్ని స్వయముగా తన చెవులతో విన్న దేవుడే స్వయముగా ఇచ్చిన వివరణ. అందుకే ఆ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు దేవుడే స్వయముగా మనతో మాట్లాడినట్లుగా ఉంటుంది.
పరిపూర్ణముగాను వివరణాత్మముగాను మనకి ఇవ్వబడిన దేవుని వాక్యము ఎంత అద్భుతమైనది. బైబిల్ గ్రంథంలోని మాటలు మనుషుల జ్ఞాపకాల్లో నుండి పుట్టుకొచ్చినవి కావు, మానవ హృదయపు అనుభూతుల్లో నుండి పుట్టుకొచ్చినవి కూడా కాదు, మానవ నేత్రాల యొక్క క్షణికమైన చూపుల నుండి పుట్టుకొచ్చినవి కూడా కాదు, కానీ దేవుని మనసులో నుండి, దేవుని హృదయంలో నుండి, దేవుని నేత్రాల నుండి పుట్టుకొచ్చినవి. యేసును గురించిన దేవుని మనసు సంపూర్ణముగా, సరైన విధముగాను, శాశ్వతముగాను బైబిల్ గ్రంథములో బయలుపరచబడి ఉంది. ప్రియమైన దేవుని యొక్క ప్రజలారా, దేవుని యొక్క ప్రత్యక్షత యొక్క గొప్పతనాన్ని మనము ఈ రోజున జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని యొక్క ప్రత్యక్షత ఎరిగిన అబ్రాం బలిపీఠము కట్టి దేవుని ఘనపరిచాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గొప్పతనాన్ని, ఆయన మరణము పునరుత్థానము ద్వారా విడిపించబడ్డ మనము నిజముగా ఆయన సన్నిధిలో ఆయనను ఆరాధించవలసిన వారమై ఉన్నాం, ఆయనను గణపరచవలసిన వారమై ఉన్నాం. నిజముగా దేవుని మహిమపరుస్తూ, దేవుని గణపరుస్తూ ఈ లోకంలో జీవిద్దాం. దేవుడి యొక్క వాక్యమును దీవించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి అయిన మా ప్రభువా, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరి ముఖ్యముగా నీ యొక్క ప్రత్యక్షత గురించిన మాటలు జ్ఞాపకం చేసుకోవటానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. అబ్రహాముకు ప్రత్యక్షమైనప్పుడు అబ్రహాము నిన్ను గణపరిచిన విషయాన్ని, బలిపీఠము కట్టి నిన్ను ఆరాధించిన విషయాన్ని మాకు జ్ఞాపకం చేసినందుకు నీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. నీ యొక్క గొప్ప విషయాలు మాకు తెలియజేసిన విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. మరి ముఖ్యంగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ నామములో దీవించినందుకు కూడా నీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. నీ యొక్క లేఖన వెలుగులో మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. యోగ్యముగా నిన్ను ఘనపరుస్తూ, యోగ్యముగా స్తుతిస్తూ, నీ రాకడ కొరకు ఎదురు చూస్తూ బ్రతకటానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, వారిని జ్ఞాపకం చేసుకుని మీరు ఆశీర్వదించండి. వరకున్న ప్రతి అవసరత మీరు తీర్చమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.